జీవితం నుండి ఈరోజు మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాము. ప్రియమైన వాళ్ళరా, దానియేలు ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం సాక్ష్యం చాలా బలమైనది. దానియేలు భక్తుడు ఈ లోకములో ఏ లోపమైనను తప్పైనను మరి ఏ నేరమైనను చేయనివాడు గనుక ఆయన జీవితంలో సమాజంలోను తర్వాత ప్రభుత్వంలోను అన్ని విషయాలలో దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఆయన జీవితాన్ని కాపాడుకుంటూ రెండవ భాగముగా మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో దేవుని సన్నిధిలో తనకున్నటువంటి కష్టాలు, బాధలు, శ్రమలన్నిటి కొరకు ప్రార్థించేవాడు, ప్రభును స్తుతించేవాడు. కాబట్టి ఆయన దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనలు బట్టి, ఆయన వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి చివరిగా ఆయనకున్నటువంటి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రేమైన వాళ్ళరా, దానియేలు సింహాల నోట నుండి తప్పించబడ్డాడు. సింహం గుహలో నుండి కూడా బయటికి రాగలిగినాడు. ఎవరైతే దానియేలు మీద విరోధముగాను అనేకమైనటువంటి కుట్రలు చేసి దానియేలుని ఏ విధంగా అయితే రాజు సన్నిధిలో నుండి వేరు చేశారో అలాంటి వారికి తిరిగి దేవుడు శిక్షించాడు. కనుక దానియేలు వలె మనము ఇటువంటి అనుభవం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రేమైన వాళ్ళరా, మొదటిగా సాక్ష్యము, ఆ తర్వాత దేవుని సన్నిధిలో చక్కని ప్రార్థన, అనేకమైన శ్రమల కొరకు, బాధల కొరకు, కష్టాల కొరకు, నీ జీవితంలో నీ కలగబోయే ప్రతి విషయం కొరకు నీవు ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను అనేకమైనటువంటి బాధల నుండి, శ్రమల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, మరి భయంకరమైనటువంటి సాతాను ఉరిలో నుండి నిన్ను తప్పించి కాపాడునుగాక. దేవుడి కొన్ని మాటలను మీ కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.